వెంకటేశాయ స్వరూపలాభతృప్త స్వభావజీవసృప్త గోవింద గోవింద. అంబరవాయువగ్నిరూప అంబు విశ్వంభరారూప గోవింద గోవింద. నారాయణాయ విధుసోదరి సేవితాయ నాళీకజన్య విధయే విధివర్జితాయ నాగాసనాయ విధయా పరయార్చితాయ నాగాంతక ప్రవరవాహ్యపదే ప్రణామః అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. విశ్వరూపుడు ఇంద్రుడికి నారాయణ కవచాన్ని ఉపదేశం చేయటం, ఆ ఉపదేశ ప్రభావంతో, ఆ కవచ ప్రభావంతో ఇంద్రుడు రాక్షసుల్ని గెలవటం అది పూర్తయిపోయింది. ఆ తర్వాత విశ్వరూపుడు చేసేటువంటి దొంగతనానికి ఇంద్రుడు కోపగించుకోవటము జరిగిపోయింది. ఆ కోపంతో వేరే దారి లేక అతని 3 తలకాయలను తీసేయటము అయిపోయింది. ఆ 3 తలకాయలు తీసిన తర్వాత విశ్వరూపుడు తండ్రి గారు త్వష్ట గారికి కోపం రావటం జరిగింది. ఆ కోపంలో ఆయన ఒక ప్రయోగం చేసి, ఆ ప్రయోగంలో వృత్రాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడికి జన్మనివ్వటం అనేది కూడా జరిగింది.
ఆ వృత్రాసురుడు రోజు రోజుకి అన్ని వైపులకి బాణం వేస్తే ఎంత దూరం ఉంటుందో అంత పరిమాణంలో పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం వికటాట్టహాసం చేస్తూ ప్రపంచాన్ని ఆక్రమిస్తున్నట్టు, అన్నిటినీ మింగేస్తున్నట్లు పెరిగిపోతూ ఉన్నాడు. ఆ వృత్రాసురుడు దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసి నృత్యంతమున్నదంతంచ చాలయంతం పదామహీం అనే తీరులో పెరిగిపోతూనే ఉన్నాడు. 3 అంచులున్న ఒక శూలాన్ని పట్టుకున్నాడు. ఆ శూలానికి ఆకాశాన్ని గుచ్చుతున్నాడన్నట్టు పెరిగిపోతున్నాడు. పెరుగుతున్నవాడు నృత్యంతం ఆ కోపంతో డ్యాన్స్ చేస్తున్నాడు. ఉన్నదంతం కోపంతో గట్టిగా రంకెలు పెడుతున్నాడు. చాలయంతం పదామహీం అతను అడుగులేస్తుంటే ఆ డ్యాన్స్ తాలూకు అడుగులకి భూమి కంపించిపోతోంది. ఆ స్థాయిలో అతను పెరుగుతుంటే దరీ గంభీర వక్త్రేణ పిబతాచ నభస్థలం లిహతా జిహ్వయర్క్షాణి గ్రసతా భువనత్రయం అన్నట్లున్నాడు. అతని నోరు ఓ పెద్ద కొండ గుహ తాలూకు నోరంత పెద్దదిగా ఉంది. గుహ ప్రారంభంలో ఎలా ఉంటుందో అలా ఉంది. దరీ గంభీర వక్త్రేణ ఆ మొదట్లో గుహ ఎంత లావుగా ఉందో అంత లావుగా ఉంది. గుహ లోతు ఎంత ఉందో తెలియనట్లుగా ఇతని నోటి తాలూకు లోతు ఎంత ఉందో ఎవరికీ తెలియటం లేదు. దరీ గంభీర వక్త్రం. ఈ నోటితో అతను ఆకాశమంత ఎత్తు ఎదిగి అక్కడ తాండవం చేస్తూ రంకెలు పెడుతుంటే పిబతాచ నభస్థలం అన్నట్టుంది. ఆకాశాన్ని మొత్తం తాగేస్తున్నాడా అన్నట్లుంది. అతను పెట్టడానికి రంకెలు పెట్టడానికి నోరు తెరుస్తున్నాడు. ఆ నోరు తెరిచినప్పుడు ఆకాశాన్ని తాగేస్తున్నాడేమో అన్నట్లుంది. ఈ లోపల ఆ రంకెలు పెట్టడంలో భాగంగానే నాలుకను మాటిమాటికి బయటికి వదిలి చూపిస్తున్నాడు. అది చూస్తుంటే లిహతా జిహ్వయా రిక్షాణి నక్షత్రాలని తన నాలుకతో నాకేస్తున్నాడా అన్నట్లుంది. గ్రసతా భువనత్రయం తన నోటితోనూ తన శరీరంతోనూ మొత్తం ముల్లోకాలని మింగేసి ముల్లోకాలని తన కడుపులోకి తెచ్చేసుకుంటున్నాడేమో, ముల్లోకాలని నమిలి మింగేస్తాడేమో అన్నట్లుంది. అసలు నమిలి మింగేస్తున్నాడేమో అన్నట్లుంది. అంత భయంకరాకారంగా, అంత పెద్ద భీకరాకారంగా పెరుగుతున్నాడు. దరీ గంభీర వక్త్రేణ పిబతాచ నభస్థలం లిహతా జిహ్వయర్క్షాణి గ్రసతా భువనత్రయం మహతా రౌద్రదముష్ట్రేణ జృంభమాణం ముహుర్ముహు విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ. దీనికి తోడు రంకెలు పెట్టడానికి, నాలుక బయటకు పెట్టడానికి, అప్పుడప్పుడు భయపెట్టడానికి నోరు తెరుస్తున్నాడు. ఆ తెరిచేటప్పుడు అతని నోట్లో ఉండేటువంటి కూర పళ్ళు బయటపడుతున్నాయి. ఆ ఒక్కొక్క కూర పన్ను చూస్తే మహతా రౌద్ర దముష్ట్రేణ అన్నట్టుంది. ఒక్కొక్క కూర పన్ను చాలా పెద్దదిగా ఉంది. మరి ఆకాశమంత ఎత్తు ఎదిగిన వాడికి, ఆకాశాన్నే తాగేస్తాడేమో అన్నంత ఎత్తు ఎదిగిన వాడికి నోట్లో కూరపళ్ళు పెద్దదిగానే ఉండాలి కదా. ఆ మహతా రౌద్రదముష్ట్రేణ పెద్దదిగా ఉండటంలో ఆశ్చర్యం లేదు, కానీ భయంకరంగా మాత్రం ఉంది. ఆ భయంకరమైనటువంటి ఆ కూరపళ్ళు చూపిస్తూ అప్పుడప్పుడు నోరు తెరుస్తున్నాడు. పోనీ జృంభమాణం ముహుర్ముహు ఆవలిస్తున్నట్లుగా నోరు పెద్దగా తెరుస్తున్నాడు. మాటిమాటికి ఈ పనులు చేస్తున్నాడు. తన కూరపళ్ళు చూపించి ఎదుటి వాళ్ళని భయపెట్టాలి అని చూస్తున్నాడు. ఇతని క్రియలన్నిటికీ విత్రస్తా దుద్రువుర్లోకా లోకంలో ఉండేవాళ్ళు, ముల్లోకాల్లో ఉండేవాళ్ళు అందరూ భయపడిపోయారు. విత్రస్తాహ భయపడిపోయి దుద్రువు ఇటు అటు పారిపోసాగారు. వీక్ష్య ఒకసారి అతన్ని చూడటం, భయపడి ఒకవైపుకు పారిపోవటం, ఏ వైపుకు పారిపోయినా అతని యొక్క భయంకర రూపం మళ్ళీ కనిపించటం, ఒకసారి మళ్ళీ చూడటం, చూసి భయం వేసి ఇంకో వైపుకు పారిపోవటం, అలా 10 దిక్కులకి పారిపోతూనే ఉన్నారు. ఎంత పారిపోయినా సరే ఈ వృత్రాసుడు కనిపించకుండా ఉండటం అనేది జరగటం లేదు. మహతా రౌద్రదముష్ట్రేణం జృంభమాణం ముహుర్ముహు విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ. ఏనావృతా ఇమే లోకా తమసా త్వాష్ట్రమూర్తినా సవై వృత్ర ఇది ప్రోక్త పాప పరమదారుణ.
ఈ రాక్షసుడికి, ఈ అసురుడికి వృత్రాసురుడు అని పేరు పెట్టుకున్నాను కదా. ఆ వృత్రాసురుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఏన ఆవృత ఇమే లోకాః, మొత్తం లోకాలన్నిటినీ తన రూపంతో, తన శరీరంతో ఆక్రమించి నుంచునున్నాడు. ఏన ఆవృతాః ఇమే లోకాః. పోనీ ఆవృతాః ఇమే లోకాః అంటే ప్రాబ్లం ఏం లేకపోవచ్చు. తమసా త్వాష్ట్రమూర్తిన, త్వష్ట ప్రజాపతి గారికి పుట్టాడు, త్వష్ట ప్రజాపతి గారు కావాలనుకుంటే పుట్టాడు, కానీ తమో రూపంలో ఉన్నాడు, తమస్సుకు ప్రతీకగా ఉన్నాడు, అంధకారమయంగా ఉన్నాడు. అలాంటి వాడు లోకాలన్నిటినీ ఆక్రమిస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అందుకని సవై వృత్ర ఇది ప్రోక్త, లోకాలన్నిటినీ ఆవరించి ఉన్నాడు కాబట్టి ఇతనికి వృత్రుడు అని తర్వాత పేరు పెట్టుకున్నారు. అప్పటికప్పుడు వాళ్ళ నాన్నగారేమి బొడ్డు కోసి పేరేం పెట్టలేదు. పుట్టినవాడు పెరుగుతూ ఉన్నాడు. అతని క్రియను చూసి, అతని పెరగటాన్ని, అతని యొక్క ఈ తామస రూపాన్ని చూసి వృత్ర అని తర్వాత వాళ్ళు పేరు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు పెట్టుకున్నది కూడా మంచి పేరు లేదా ముద్దు పేరేం కాదు, పాపః. ఇతను పాపాత్ముడు. ఎలాంటి పాపాత్ముడు అంటే, పాతి ఇతి పహ, మనల్ని పరిపాలన చేసేది ధర్మం కాబట్టి ధర్మం అనేది పహ అనే అక్షరానికి అర్థం. ఆ ధర్మాన్ని నుంచి పూర్తిగా అపగత, ఆ ధర్మం నుండి పూర్తిగా బయటకు వచ్చినవాడు. తన పుట్టుక నుంచి తన పెరుగుదల, తన క్రియలు, తన యొక్క లక్ష్యం అన్నీ కూడా ధర్మానికి బాహ్యంగా ఉండేవాడు కాబట్టి ఇతను పాపాత్ముడు. ఇతను పుట్టుక సరిగ్గా లేదు అని చెప్పుకున్నాము. సోమరసాన్ని మొదలు త్వష్ట ప్రజాపతి గారు పానం చేసి తర్వాత హోమం చేశారు అని. అలా చేయకూడదు అని చెప్పుకున్నాము. చేయకూడని విధానంలో చేస్తే పుట్టినవాడు ఇతను. చేయకూడని పనులు చేయటమే పనిగా పెట్టుకున్నవాడు. ఇతని లక్ష్యాలు కూడా అలాంటివే. కాబట్టి పాప పరమదారుణ, క్రూరాతి క్రూరుడు, పాపాత్ముడు. కాబట్టి ఎవరు ముద్దుగా పేరు పెట్టుకున్న పేరు కాదు, ముద్దుగా పెట్టుకోకపోయినా వృత్ర అని పేరు వచ్చింది. ఏనావృత ఇమే లోకాః తమసా త్వాష్ట్రమూర్తిన సవై వృత్ర ఇది ప్రోక్త పాప పరమదారుణ. మరి ఇంత శరీరం పెరిగిపోతూ ఉంటే దేవతలు ఏం చేశారు? ఇంద్రుడు ఏం చేశాడు? వాళ్ళందరూ రావక్కర్లేదా? వాళ్ళు వచ్చి వీడంతా చూడక్కర్లేదా అంటే, పాపం వాళ్ళు ఆ ప్రయత్నాలు ఏవో చేశారు కానీ సక్సెస్ అయినట్టు లేరు. తన్నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభా స్వైర్దివ్యాస్త్ర శస్త్రౌఘై సోగ్రసత్తాని కృత్స్నశ. రాకేమీ దేవతలు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోలేదు. నిజఘ్ను కొట్టారు. అభిద్రుత్య పరిగెత్తుకుంటూ వచ్చారు. మిగతా జనాలంటే భయపడి నలుదిక్కులకి పారిపోయారు, కానీ దేవతలు మాత్రం ఎదురుకుండా నిలిచారు. పరిగెత్తుకొచ్చి ఎదురు నిలిచి నిజఘ్ను కొట్టారు. సగణాహ తమ తమ సైన్యాలను కూడా తెచ్చారు. విబుధర్షభాహ దేవతలలో శ్రేష్ఠులైన వాళ్ళు, లోకపాలకులు, వీళ్ళందరూ వేంచేశారు. వేంచేసిన వాళ్ళు కొట్టడం అంటే చిన్న చిన్న పుచ్చిక పుల్లలేం వేయలేదు. దివ్యాస్త్ర శస్త్రౌఘై తమ తమ అస్త్రాలను, తమ తమ శస్త్రాలను రెండిటినీ ప్రయోగించారు. మంత్రాలతో వేసేటువంటి ఆయుధాలను ప్రయోగించారు, మంత్రాలు లేకుండా ఉపయోగించే ఆయుధాలను ప్రయోగించారు. అది 1, 2 కాదు, తమ దగ్గర ఉన్నవన్నీ వేసేశారు. అన్నీ ఈ వృత్రాసురుడి మీద ప్రయోగించేశారు. ప్రయోగించిన తర్వాత ఏమైంది అంటే, సహ అగ్రసత్తాని కృత్స్నశ. ఎవరు ఏ ఆయుధం ప్రయోగించినా, ఎవరు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా, ఏ శస్త్రాన్ని ప్రయోగించినా, ఏం చేసినా సరే ఈ వృత్రాసురుడు వాటిని మింగేయటం మొదలుపెట్టాడు. వాళ్ళేదో పల్లీలు ఇచ్చినట్లో, వేరుశనగ పప్పులు ఇచ్చినట్టు అవన్నీ కరకరనవిలి మింగేయటం మొదలుపెట్టాడు. కాబట్టి వీళ్ళకి పని జరగలేదు. తన్నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభా స్వైర్దివ్యాస్త్ర శస్త్రౌఘై సోగ్రసత్తాని కృత్స్నశ.
తతస్తే విస్మితాః సర్వే విషణ్ణాగ్రస్తచేతసః ప్రత్యంచమాదిపురుషం ఉపతస్థో సమాహితాః. దాదాపుగా దేవతలందరూ వచ్చేసినట్లే. అప్పటికి ఇంద్రుడి దగ్గర ఇంకా వజ్రాయుధం అనేది లేదు. కాబట్టి ఇంద్రుడు కూడా వచ్చాడు. వచ్చి తన దగ్గర ఉండే అస్త్రాలు శస్త్రాలు అన్నిటినీ ప్రయోగించాడు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ప్రయోగించారు. ప్రయోగించినవి ప్రయోగించినట్లే ఇతను మింగేస్తున్నాడు. మింగేయటంతో విస్మితాః, ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి సర్వే విషణ్ణాః, అందరూ విషాదంలోకి కూరుకుపోయారు. గ్రస్త తేజసః, ఎవరికి మొహంలో కళ కూడా మిగలలేదు. పరాక్రమం సంగతి దేవుడెరుగు, మొహంలో కళ కూడా మిగలలేదు. ఆయుధాలన్నిటినీ తుంచి పారేయటం కూడా కాదు, నవిలి మింగేస్తున్నాడు అంటే వాళ్ళు చాలా అవమానానికి కూడా గురయ్యారు. దాంతో అవమానపడి తతః, ఆ తరువాత ప్రత్యంచం ఆదిపురుషం ఉపతస్థు. ఇలాంటి కష్టకాలాల్లో మనం పరమాత్మనే కదా తలుచుకోవాలి అని అనుకుని ప్రత్యంచం, ఎవరికి వారికే ఆత్మస్వరూపంగా ఉండేటువంటి, ఎవరికి వారికి అంతర్యామిగా ఉండేటువంటి ఆదిపురుషం, ఆ ఆదిపురుషుడిని, ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి పురుషుడిని ఉపతస్థు మనసు లోపల ప్రార్థించుకోవడం మొదలుపెట్టారు. సమాహితాః, ఏకాగ్రతతో ఆ పని మొదలుపెట్టారు. ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుని వెళ్ళనక్కర్లేదు. ఆయన మన లోపలే ఉన్నాడు, మన లోపల బయట కూడా ఉన్నాడు. ఆయన సర్వగతుడు కాబట్టి అన్ని చోట్ల ఉండేవాడిని ఉన్న చోటే నిలబడి ప్రార్థించుకోవచ్చు అనే అభిప్రాయంతో ఉన్న చోటే ఉండి ప్రార్థించడం మొదలుపెట్టారు. తతస్తే విస్మితాః సర్వే విషణ్ణాగ్రస్తచేతసః ప్రత్యంచమాదిపురుషం ఉపతస్థు సమాహితాః. మహాభయే పరిత్రాణం అన్యతో న భవేదితి హరిమేవ ప్రపద్యంతే సురాః శరణమాతురాః. ఇంత పెద్ద భయం అనేది వస్తే, ఇంత పెద్ద భయం, ఎంత భయం, ఉన్న ఆయుధాలన్నిటినీ నమిలి మింగేసినటువంటి భయం. అంత భయంలో ఉండగా శ్రీహరి తప్పు మరొకడు శరణం లేడు అనే అభిప్రాయంతో దేవతలందరూ ఆయన్నే శరణు వేడసాగారు. ఉన్నవాళ్ళు ఉన్న చోటనే నుంచుని తమలోనే ఉండేటువంటి ఆ పరమాత్మని వేడుకోసాగారు. దేవా ఊచు వాయువంబరాజ్ఞప్క్షితి క్షితయస్త్రిలోకాః బ్రహ్మాదయో ఏ వయముద్విజంతః హరామ యస్మై బలిమంతకోసౌ బిభేతి యస్మాదరణం తతో నః అని మొదలుపెట్టారు. అజా స్వామి, వాయువంబర అగ్ని అప్క్షితయః, అంబరం ఆకాశం, ఆ ఆకాశం తర్వాత పుట్టినటువంటి వాయువు, ఆ వాయువు తర్వాత పుట్టినటువంటి అగ్ని, అగ్ని తర్వాత పుట్టినటువంటి జలం, జలం తర్వాత పుట్టినటువంటి భూమి అనేటువంటి పంచమహాభూతాలు. త్రిలోకాః, కింద ఉండే లోకాలు, మధ్య ఉన్నటువంటి లోకం, పైన ఉన్నటువంటి లోకాలు, మూడు లోకాలు. ఈ పంచభూతాలలోనూ త్రిలోకాలలోనూ ఉండేటువంటి బ్రహ్మాదయో ఏ వయం, బ్రహ్మతో మొదలు పెడితే మేము, మాకంటే కింద మనుషులు, వాళ్ళకంటే కింద ఉన్నవాళ్ళు, అన్ని రకాల ప్రాణులు, మేమందరము కూడా బ్రహ్మగారితో సహా ఉద్విజంతః, నీకు మాత్రమే భయపడతాము, నీకు మాత్రమే మేము భయపడతాము, వేరెవ్వరికీ భయపడము. ఎందుకు నీకు మాత్రమే భయపడతాము అంటే, నువ్వు కాలస్వరూపుడివి, మా ఆయుస్సులను, మా పదవులను, మా అహంకారాలను అన్నిటినీ కరిగించగలిగినటువంటి వాడివి. అందుకని నువ్వంటే మాత్రమే మా అందరికీ భయం. మాలో ఒక్కొక్కరికి ఒక్కో భయం ఉంటే ఉండవచ్చు, కానీ అందరికీ కామన్గా చూసుకుంటే నీ మీదే భయం ఉంది. నీ మీద భయం ఉంది అని తెలుసుకున్న వాళ్ళం మేము మాత్రం హరామ యస్మై బలిం, నీ మీద భయం కొద్దీ నువ్వు చెప్పినట్లు చేసి, నువ్వు వేదంలో చెప్పావు కదా, ఆ చెప్పినట్లుగానే నేను నడుచుకుని దాని ప్రకారం నీకు పూజలు చెల్లించుకుంటూ ఉన్నాను. హరామ యస్మై బలిం. మాలో అందరినీ భయపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, అంతకోసం. ఆయనకి అంతకుడు లేదా యముడు అని పేరు. ఆ యముడు కూడా బిభేతి, నిన్ను చూస్తే భయపడతాడు.
యముడితో సహా, అందరినీ భయపెట్టే యముడితో సహా, ఇతరులను భయపెట్టే మాతో సహా మేమందరము కూడా నీకు భయపడతాము, నీకు భయపడి నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటాము. అలాంటి నువ్వు యస్మాత్ అరణం తతో నః, నువ్వు కేవలం భయాన్ని మాత్రమే ఇచ్చేవాడివి కావు కదా, రక్షణనిచ్చేవాడివి కూడా కదా. కాబట్టి నువ్వే మాకు శరణానివి కూడా, నువ్వే శరణానివి, నువ్వే మాకు భయ కారణానివి కూడా. అందువల్ల నిన్నే ఇప్పుడు మేము శరణు వేడుతున్నాము. నువ్వే నీ ద్వారా వచ్చిన భయం కాక ఇంకొక భయం ఉంది కదా, ఆ భయాన్ని పోగొట్టవలసింది అని మొదలుపెట్టారు. వాయువంబరాజ్ఞక్షితయస్త్రిలోకాః బ్రహ్మాదయో ఏ వయముద్విజంతః హరామ యస్మై బలిమంతకోసౌ బిభేతి యస్మాదరణం తతో నః అనేటువంటి ఈ శ్లోకం. తర్వాత అన్నారు, అవిస్మితం తం పరిపూర్ణకాయం స్వేనైవ లాభేన సమం ప్రశాంతం వినోపసర్పత్యపరం హి బాలిషః శ్వలాంగులే నాతి తితర్తి సింధుం అని. భయపడితే నన్నే ఎందుకు శరణు పెడతారు అని అనద్దు. భయం వచ్చినవాడు ఏ భయంతోనైనా, అది చిన్నది కావచ్చు పెద్దదైనా కావచ్చు, ఏ భయం వచ్చినా సరే ఆ భయంతో నిన్నే శరణు వేడాలి. దానికి కారణాలు చెప్తాం విను. అవిస్మితం, ఏ రకమైనటువంటి ఆశ్చర్యము లేనివాడివి నువ్వు, ఏ ఆశ్చర్యము నీకు లేదు. ఈ సృష్టిలోని ఏ వస్తువు నిన్ను ఆశ్చర్యపరచలేదు. సృష్టికి మూలంగా ఉండేటువంటి మాయ కూడా నిన్ను ఆశ్చర్యపరచలేదు. నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ మాయకి, మాయతో వచ్చినటువంటి సృష్టిలోని పదార్థాలకి ఆశ్చర్యపడేవాళ్ళు. నువ్వొక్కడివే అవిస్మితం. అలాగే ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాల మీద నీకు కనీసం తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం కూడా లేదు. మిగతా వాళ్ళందరూ అనుభవించాలి అనే కుతూహలంతో ఉంటారు, నీ కనీసం తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం కూడా లేదు. అలాంటి వాడివి. అందువల్ల పరిపూర్ణ కాయం, నీ యొక్క స్వరూపం పరిపూర్ణమైనది అనే విషయం తెలుస్తోంది. పరిపూర్ణత లేని వాళ్ళు కదా కొత్తగా ఒక విషయం తెలుసుకోవాలని కానీ, ఆ విషయాన్ని అందుకోవాలని కానీ, దాని ద్వారా అనుభవించాలని కానీ అనుకుంటారు. నువ్వు అలా అనుకోవటం లేదు అంటే నీకు యొక్క పరిపూర్ణ స్వరూపం అనేది తెలుస్తోంది. ఆ పరిపూర్ణ స్వరూపం అనేది నీకు ఎలా వచ్చింది? స్వేనైవ లాభేన, స్వస్వరూపంతో వచ్చింది. ఏదో చేస్తే వచ్చింది కాదు, సాధిస్తే వచ్చింది కాదు. నీ యొక్క స్వరూపమే అలాంటిది, పరిపూర్ణమైనటువంటి స్వరూపం, దేన్ని కోరుకోనక్కరలేనటువంటి స్వరూపం. అందువల్ల సమం, నీకు ఏ వస్తువు మీద రాగం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు, సమంగా ఉంటావు. ప్రశాంతం, నీలో ఏ ఉపాధికి చోటు లేదు, ఏ హడావిడికి చోటు లేదు, ప్రశాంతంగా ఉన్నావు. ఏ కొత్త వస్తువు నీలోకి రానక్కర్లేదు, నీలోని ఏది బయటికి వెళ్ళనక్కర్లేదు. నీలో లేదు, నీకంటే బయట లేదు, అన్నిటా సమంగా వ్యాపించి ఉన్నావు. అవిస్మితం తం పరిపూర్ణకాయం స్వేనైవ లాభేన సమం ప్రశాంతం అనే తీరులో నువ్వు ఉన్నావు. కాబట్టి నిన్నే శరణు వేడాలి. ఇలాంటి వాడినే, పరిపూర్ణుణ్ణి కదా శరణు వేడాలి. పరిపూర్ణత లేని మాలాంటి వాళ్ళము పరిపూర్ణత లేని ఇంకొకరిని శరణు పెడితే ఏం ప్రయోజనం వస్తుంది? కాబట్టి పరిపూర్ణుడమైనటువంటి నిన్నే శరణు వేడుతున్నాము. అలా కాకుండా మేము ఇంకొకళ్ళని శరణు వేడాము, ఇంకొక వస్తువుని కోరాము అనంటే వినోపసర్పత్యపరం హి బాలిషః, నిన్ను కాక మరొక వస్తువుని కానీ మరొక వ్యక్తిని కానీ మేము శరణు వేడితే మేము అజ్ఞానులము అని అర్థం వస్తుంది. ఒక పరిపూర్ణ స్వరూపం, పరిపూర్ణం కానటువంటి రూపాలు అనే రెండు విభాగాలు ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని తప్ప పరిపూర్ణం కానటువంటి రూపాలని పట్టుకున్నాడు అంటే వాడు అజ్ఞాని అనే కదా అర్థం. అజ్ఞానులైతే అటువైపు పోతారు. మేము బాలిషః, అజ్ఞానులం కాము, మేము జ్ఞానులం కాబట్టి నిన్నే శరణు వేడుతున్నాము. అలాగే పరిపూర్ణం కానటువంటి నీకంటే వేరుగా ఉండేటువంటి రూపాలను గనక పట్టుకున్నట్లయితే, పట్టుకుని భయాన్ని దాటాలి అని అనుకున్నట్లయితే శ్వలాంగులేన అతి తితర్తి సింధు, ఆ అజ్ఞాని కుక్క తోక పట్టుకుని సముద్రాలని దాటాలి అని ప్రయత్నం చేస్తున్నట్లు.
కుక్క ఊపినప్పుడు, తోక ఊపినప్పుడు చాలా బాగుంటుంది. ఆ తోక అదేదో వంకరగా కూడా తిరిగి ఉంటుంది, బాగుంటుంది. దాని మీద ఉండే బొత్సు అది చక్కగా ఉంటుంది. కానీ సముద్రంలోకి పడిపోయినప్పుడు ఆ కుక్క తోక పట్టుకుని సముద్రం దాటాలి అని అనుకోకూడదు. ఎందుకంటే దానికి ఉన్న స్వభావం ప్రకారం ఒక్కసారి ఇలా 2-3 సార్లు జాడించిందంటే, పట్టు కనుక ఊడిందంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోవచ్చు. అసలు అది ఈదగలదో లేదో కూడా తెలియదు. కుక్కలాంటి జంతువుల్ని, సముద్రాలని ఈదటానికి ఎప్పుడు నమ్మనక్కర్లేదు. అలాగే పరిపూర్ణం కానటువంటి రూపాలని, భయాలను దాటటానికి నమ్మనక్కర్లేదు. కాబట్టి పరిపూర్ణం కానటువంటి రూపాలన్నిటినీ విడిచిపెట్టి పరిపూర్ణమైనటువంటి నిన్ను మాత్రమే మేము శరణు కోరుతున్నాము అని దేవతలందరూ అన్నారు. అవిస్మితం తం పరిపూర్ణకాయం స్వేనైవ లాభేన సమం ప్రశాంతం వినోపసర్పత్యపరం హి బాలిష శ్వలాంగులే నాతి తితర్తి సింధుం అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంతేకాదయ్యా, నువ్వు ఇలాంటి సందర్భాలలో ఎన్నోసార్లు ఎంతోమందిని రక్షించిన హిస్టరీ కూడా ఉంది. యస్యోరు శృంగే జగతీం స్వనామం మనుర్యథాబధ్య తతార దుర్గం సఏవన త్వాష్ట్రభయాద్దురంతాత్ త్రాతాశ్రితాన్ వారి చరోపి నూనం. ఇలాంటి భయం మనువు గారికి వచ్చింది. ఆ మనువు గారికి వచ్చినప్పుడు ఎలాంటి సందర్భం అది? మొత్తం ప్రళయం తాలూకు జలంతో ఈ భూమి మొత్తం నిండిపోయింది. ప్రళయం వచ్చింది, మన్వంతరాలు మారుతున్నటువంటి కాలం అది. అలాంటప్పుడు అన్నీ మునిగిపోతున్నాయి. ఆ మనువు గారికి దిక్కు తోచటం లేదు. అలాంటప్పుడు నువ్వు ఆయనకి ఒక చేప రూపంలో ఎదురయ్యి, అందులో నువ్వు కొమ్ము ఉన్నటువంటి, మొప్ప గట్టిగా ఉండేటువంటి చేప రూపంలో ఎదురయ్యి ఆయనకి చెప్పవలసిన మాటలు చెప్పి, నీకేం భయం లేదు, నేనున్నాను, నా వెంటరా అని చెప్పావు. ఆయన యస్య ఉరు శృంగే, చేపగా కనిపించినటువంటి నీ విశాలమైనటువంటి శృంగానికి జగతీం భూమిని స్వనావం తన నౌకగా కట్టేశాడు. భూమిని, ఆ ప్రళయకాలపు జలంలో ఈదుతున్నటువంటి భూమిని ఈ మత్స్యావతారంలో వచ్చినటువంటి పరమాత్మ తాలూకు ఆ మత్స్యదేహానికి ఉన్నటువంటి కొమ్ముకు కట్టాడు. కట్టి ఆబధ్య తతార దుర్గం, తన కష్టాన్ని దాటాడు. ఎవరది? మనువు గారు. మనువు గారికి వచ్చినటువంటి కష్టాన్ని పోగొట్టాడు కదా. మనువు గారికి వచ్చినటువంటి మన్వంతరం కాలం, ఆ సంధి కాలాన్ని దాటడానికి ఆయనకి సహాయం చేశాడు కదా. చేసిన వాడు ఎవడు అంటే నువ్వే. సఏవ, నువ్వే. నస్త్వాష్ట్రభయాద్దురంతాత్, ఈరోజు మాకు కూడా ఈ త్వష్ట ప్రజాపతి గారి వల్ల వచ్చినటువంటి వృత్రాసురుడి వల్ల భయం అనేది ఏర్పడింది. దీనికి అంతు అనేది ఎక్కడుంది అని మాకు తెలియటం లేదు. దురంతాత్, చేతిలో ఉండే ఆయుధాలన్నీ పూర్తయిపోయినాయి. వీడేమో ఆయుధాలకు లొంగడు, ఏమో క్షణక్షణానికి పెరిగిపోతున్నాడు, అందరినీ మింగేసేట్టున్నాడు, లోకాలన్నిటినీ కబళించేటట్లున్నాడు. దీనికి, ఈ భయానికి అంతం తెలియటం లేదు. అంతవల్ల త్రాతా అసి, నువ్వే మమ్మల్ని రక్షించాలి, నువ్వు తప్ప రక్షించేవాళ్ళు మరొకటి ఏది. నువ్వు మమ్మల్ని ఎందుకు రక్షించాలి? ఆశ్రితాన్, మేము నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాం కాబట్టి, నిన్ను ఆశ్రయించాము కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాలి. నువ్వే ఎందుకు రక్షించాలి అంటే, వారిచరహ, రక్షించవలసి వస్తే ఉన్న రూపం కాకుండా నీళ్లలో తిరిగే చేప రూపంలో కూడా వచ్చి రక్షించే అలవాటు నీకుంది కదా. నూనం, నిక్కచ్చిగా రక్షణ చేయదలుచుకుంటే ఏ రూపంలోనైనా వచ్చి రక్షణ చేస్తావు కదా. కాబట్టి మమ్మల్ని కూడా అస్మానపి త్రాతాసి, మమ్మల్ని కూడా నువ్వు రక్షించాలి. మాకు రక్షకుడివి నువ్వే, నువ్వు తప్ప మాకు మరొకరు రక్షకుడు లేరు అని చెప్పారు దేవతలు. యస్యోరు శృంగే జగతీం స్వనాభం మనుర్యథాబధ్య తతార దుర్గం సఏవనస్త్వాష్ట్రభయాద్దురంతాత్ త్రాతాశ్రితాన్ వారి చరోపి నూనం అనేటువంటి ఈ శ్లోకం. అసలు మనువు గారి పేరెత్తడం తప్పు. మనువు గారికి చేసింది చాలా చిన్న సహాయం. మనువు గారు ఎప్పుడు వచ్చాడు? తర్వాత ఎప్పుడో వచ్చాడు. పురా స్వయంభూరపి సంయమాంభసి ఉదీర్ణ వాతోర్మిరవైః కరాలే
ఏకోరవిందాత్ పతితస్తతార తస్మాత్ భయాద్యేన సనోస్తు పారః. చెప్పుకోవాలనుకుంటే బ్రహ్మగారిని రక్షించినటువంటి విధానం చెప్పుకోవాలి. ఆయన పరిస్థితి ఎవరికీ రాకూడదు. అలాంటి కష్టంలో పడ్డాడు బ్రహ్మగారు. అలాంటి పరిస్థితుల్లోంచి కూడా నువ్వే కాపాడావు. ఏమా పరిస్థితులు? పురా, ఎప్పుడో సృష్టికి ముందు పరిస్థితులు. సృష్టికి ముందు స్వయంభూ, తనంతట తాను పుట్టినట్లుగా మరొకరు ఎవ్వరూ లేకుండా, తల్లిదండ్రులు లేకుండా ఒక్కడే పాపం ఆయన ఉన్నాడు. ఆయన చుట్టూ సంయమాంభసి, చుట్టూ ప్రళయం తాలూకు నీరు మాత్రమే ఉంది. వందల వేల కిలోమీటర్ల దూరంలో నీరు తప్ప మరొకటి కనిపించడం లేదు అనే పరిస్థితుల్లో ఆయన పుట్టాడు. దానికి తోడు ఉదీర్ణ వాతోర్మిరవై కరాలే, ఆ నీరేమి ప్రశాంతంగా లేదు. ప్రళయకాలంలో వచ్చేటువంటి వాయువు, తీక్ష్ణమైనటువంటి వాయువు, ఆ వాయువు కొడుతుంటే ఉదీర్ణ వాత, మాటి మాటికి సర్రమని కొడుతూ ఉంటే వాయువు, ఆ వాయువుకి అక్కడ ఊర్మి, ఆ జలంలో తరంగాలు పుట్టుకొస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు లేస్తున్నాయి. ఆ అలలు ఊరికనే లేచి అందంగా ఉండటం లేదు, భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. ఈ వాయువు తాలూకు శబ్దం, ఆ వాయువుతో వస్తున్నటువంటి పెద్ద పెద్ద రాకాసి అలలు, ఆ అలలు చేస్తున్నటువంటి శబ్దం, ఈ శబ్దంతో కరాళే, ఎటు చూసినా సరే భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితి అది. ఇది ఎప్పుడు? సృష్టికి ముందు బ్రహ్మగారు పుట్టినటువంటి క్షణం. ఇలాంటప్పుడు ఆయన పాపం ఏం చేశాడు? చుట్టూ తిరిగి చూశాడు, ఎవరున్నారని చూశాడు, ఎవ్వరూ లేరు, కేవలం భయం మాత్రమే ఉంది. ఆయన ఏం చేశాడు? నేను పద్మం మీద ఉన్నాను కదా, ఈ పద్మానికి మూలం అనేది ఒకటి ఉండాలి కదా, మొదలు ఉండాలి కదా, ఆ మొదలు పట్టుకుంటే తెలిసిపోతుందిలే అని అనుకుని రిస్క్ చేసి ఏకః అరవిందాత్ పతితః, ఒంటరిగా తాను కూర్చున్నటువంటి తామర పువ్వు నుంచి కింద పడిపోయాడు. కింద కావాలనే దూకాడు, కింద పడ్డాడు. కింద పడ్డవాడు ఎన్ని వందల సంవత్సరాల లోపలికి వెళ్ళినా సరే మూలాన్ని పట్టుకోలేకపోయాడు. 100 సంవత్సరాల లోపలికి వెళ్ళాడు, పట్టుకోలేకపోయాడు. పైకొచ్చి కూర్చున్నాడు, 100 సంవత్సరాలు పట్టినాయి, దిక్కు తోచటం లేదు. అలాంటి వాడు ఏమాత్రం భయపడి ఉండొచ్చు? తానొక్కడే పుట్టాడు, చుట్టుపక్కల ఏం లేదు, అంత భయంకరమైనటువంటి నీరు, నీటి తాలూకు అలలు, అలల తాలూకు శబ్దాలు ఇవే ఉన్నాయి. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియటం లేదు, తాను ఎందుకు వచ్చాడో తెలుసు, అది ఎలా జరగాలో తెలియటం లేదు, తనకి మూలం ఎవరో తెలియదు, ఈ ఒక్క తామర పువ్వే ఎందుకుందో తెలియటం లేదు, ఈ తామర పువ్వుకు మూలం ఎక్కడుందో తెలియటం లేదు, ఏమీ తెలియటం లేదు అన్నప్పుడు ఆయన ఏమాత్రం భయపడి ఉండాలి? తస్మాత్ భయాత్, ఆ బ్రహ్మగారి మొట్టమొదటి భయం నుంచి ఏన సహా తతార, ఆ బ్రహ్మగారు ఎలా బయటపడ్డాడు? బ్రహ్మగారిని ఆ భయం నుంచి దాటవేసింది ఎవరు? భయాన్ని తప్పించింది ఎవరు? అంటే నువ్వే కదా. అలాంటి నువ్వే సృష్టికి ముందు బ్రహ్మగారిని భయపడకుండా ధైర్యం చెప్పిన వాడు ఉన్నావు కదా. నువ్వే సనోస్తు పారః, నువ్వే మాకు కూడా రక్షకుడుకు అవ్వాలి. సృష్టికి ముందు సృష్టికర్తకి ఉన్నటువంటి భయాన్ని పోగొట్టిన వాడివి నువ్వే. సృష్టి మధ్యలో వచ్చేటువంటి అవాంతర ప్రళయ కాలాల్లో ఆ సంధులను నిర్వహించవలసినటువంటి మనువుల తాలూకు భయాలను పోగొట్టవలసింది నువ్వే. సృష్టి కర్తకి ప్రేరణ చేయవలసింది నువ్వే. సృష్టి పాలనకు పూనుకోవలసింది నువ్వే. ఇలాంటి వాడివి ఈ సృష్టి పాలనలో చిన్న అడ్డంకి, వృత్రాసురుడు అనేటువంటి అడ్డంకి నీ దృష్టిలో, ఇలాంటి అడ్డంకికి భయపడుతున్నటువంటి మమ్మల్ని రక్షించటానికి, ఈ సృష్టిని పరిపాలన చేయటానికి రావాల్సిందే కదా, కనుక తప్పనిసరిగా నువ్వు రావాలి అని ప్రార్థన చేశారు. పురా స్వయంభూరపి సంయమాంభసి ఉదీర్ణ వాతోర్మిరవై కరాలే ఏకోరవిందాత్ పతితస్తతార తస్మాత్ భయాద్యేన సనోస్తు పారః అనేటువంటి ఈ శ్లోకం. ఇంకా కూడా 3 శ్లోకాల్లో దేవతలు స్తుతి చేయగా, ఆ స్తుతి విని నచ్చి పరమాత్మ ప్రత్యక్షమవ్వటం, ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ దేవతలు స్తుతి చేయటం, ఆ స్తుతి విని జాగ్రత్తగా పరమాత్మ సంతోషించి వాళ్ళకి వరాలనివ్వటం, తర్వాత ఈ వృత్రాసురుడి యొక్క భయాన్ని పోగొట్టుకోవటానికి ఆయన దారి చూపించటం అనే వరుస పరిణామాలు ఇలాగూ జరగబోతున్నాయి. అయితే దేవతలు చెప్పినటువంటి ఈ విషయం చాలా ప్రధానమైన విషయం. భయం అనేది నిజంగా కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి?
భయం కలిగితే ఎవరిని ఆశ్రయించాలి అంటే పరిపూర్ణ రూపుణ్ణి ఒకడిని ఆశ్రయించాలి. పరిపూర్ణుని కాక మిగతా చిన్న చితక వాళ్ళని ఆశ్రయిస్తే లేదా చిన్న చితక వస్తువుల్ని ఆశ్రయిస్తే ఆ భయాన్ని దాటలేకపోవటం అనేది జరగచ్చు. కొన్ని సందర్భాల్లో 99% అటే వెళ్ళచ్చు. కాబట్టి భయం అనేది గనక వస్తే పరిపూర్ణ రూపుణ్ణే ఆశ్రయించాలి. కాకపోతే పరిపూర్ణ రూపుడు అంటే ఎవరు తెలుసుకోవాలి. భయం వచ్చినప్పుడు ఆయనే గుర్తొచ్చేటువంటి పరిస్థితులను కల్పించుకోవాలి. భయం వచ్చినప్పుడు భయపడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన గుర్తొచ్చేటువంటి పరిస్థితులు మనకు రావాలి. దానికి కావలసినటువంటి అభ్యాసం చేసుకోవాలి. ఆయన పరిపూర్ణ రూపత్వాన్ని అర్థం చేసుకోవటం ఒకవైపు, ఆ పరిపూర్ణ రూపుడైనటువంటి ఆయన్ని గుర్తు చేసుకునేంతగా అభ్యాసం చేసుకోవటం అనేది మరొక వైపు. ఈ రెండు అలవాట్లు కావాలి. అలవాట్లు ఉన్నప్పుడే భయం ఉన్నప్పుడు ఆయన గుర్తు రావటం అనేది జరుగుతుంది అనేటువంటిది విషయం. ఆ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుని భయం అనేది ఎందుకు రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా రావాలి అనే సంగతి, నిజమైన భయం ఎప్పుడు ఏ విషయంలో ఉండాలి అనే సంగతి మనం వేరుగా చర్చించుకున్నాం. భయం అనేది కలిగితే పరిపూర్ణ రూపుడైనటువంటి ఆ పరమాత్మ గుర్తుకు రావాలి. ఆ పరమాత్మనే ఆశ్రయించుకోవాలి, మిగతా ఏమీ అక్కర్లేదనుకోవాలి అనేటువంటి స్థాయికి మనం ఎదగాలని మనం సంకల్పించుకుందాం. ఆ సంకల్పాన్ని నెరవేర్చి భయం లేకుండా మనల్ని రక్షించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా ప్రారంభించుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధం 9వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే నవమోऽధ్యాయః దరీగంభీరవక్త్రేణ పిబతా చ నభస్థలం లిహతా జిహ్వయర్క్షాణి గ్రసతా భువనత్రయం మహతా రౌద్రదంష్ట్రేణ జృంభమాణం ముహుర్ముహుః విత్రస్తా దుద్రువుర్లోకాః వీక్ష్య సర్వే దిశో దశ येनावृता इमे लोकाः तमसा त्वाष्ट्रमूर्तिना स वै वृत्र इति प्रोक्तः पापः परमदारुणः तं निजघ्नुरभिद्रुत्य सगणा विबुधर्षभाः स्वैर्दिव्यास्त्रशस्त्रौघैः सोऽग्रसत्तानि कृत्स्नशः ततस्ते विस्मिताः सर्वे विषण्णाग्रस्ततेजसः प्रत्यञ्चमादिपुरुषम् उपतस्थुः समाहिताः देवा ऊचुः वायुवम्बराग्न्यक्षितयस्त्रिलोकाः ब्रह्मादयो ये वयमुद्विजन्तः हरामयस्मै बलिमन्तकोऽसौ बिभेति यस्मादरणं ततो नः अविस्मितं तं परिपूर्णकामम् स्वेनैव लाभेन समं प्रशान्तम्
ప్రశాంతం స్వేనైవ లాభేన సమం ప్రశాంతం వినోపసర్పత్యపరం హి బాలిశః వినోపసర్పత్యపరం హి బాలిశః శ్వలాంగులేనాతితితర్తి సింధుం స్వలాంగులేనాతితితర్తి సింధుం యస్యోరుశృంగే జగతీం స్వనావం యస్యోరుశృంగే జగతీం స్వనావం మనుర్యథా బధ్యతతారదుర్గం మనుర్యథా బధ్యతతారదుర్గం స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురంతాత్ స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురంతాత్ త్రాతాశ్రితాన్ వారిచరోపి నూనం త్రాతాశ్రితాన్ వారిచరోపి నూనం పురా స్వయం భూరపి సంయమాంభసి పురా స్వయం భూరపి సంయమాంభసి ఉదీర్ణవాతోర్మిరవైః కరాలే ఉదీర్ణవాతోర్మిరవైః కరాలే ఏకో రవిందాత్ పతితస్తతార ఏకో రవిందాత్ పతితస్తతార తస్మాద్ భయాద్యేన సనోస్తు పారః తస్మాత్ భయాద్యేన సనోస్తు పారః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే నవమాధ్యాయే శ్లోకాః నవమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. పంచమహాభూతపరినిర్మితం వైనముజ్జగంబులకెల్లనొజ్జయైన బ్రహ్మయునేమును పరగనందరుగూడి యవనికై పూజలిత్తుము ఎప్పుడు నట్టి సర్వేశ్వరుండాగమ వినుతుండు సర్వాత్మకుడు మాకు శరణమగును అతి పూర్ణకామునహంకార దూర్ని సముని శాంతుని కృపాస్పదుని గురిని వాని అన్యుని సేవింపవోను నట్టి కపటశీలుని అతి పాప కర్మబుద్ధి శునక వాలంబు పట్టుక ఘనతరాబ్ది దరియుజూజుటగాదే తానామసమున అని శ్రీమద్భాగవతాంతర్గత విశేషాలన్నిటినీ కూడా ఆచార్యముఖత నిరంతరం తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. అటువంటి భాగ్య పరంపరలు కొనసాగాలని ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను సేవిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం